నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం మనం ఉన్నాము మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ సర్జన్, కాస్మెటిక్ గైనకాలజీ డాక్టర్ హేమశ్రీ గారు మనతో ఉన్నారు. అయితే చాలా మంది మహిళలలో కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ విషయంలో అంటే వజైనా గురించి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. కాస్మెటిక్ సర్జరీ, అసలు ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి? సో కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటంటే మనకి ఆడవాళ్ళలో కంఫర్ట్, హెల్త్ అండ్ అపీరెన్స్ వైజ్ అంటే చూడటానికి ఏమైనా డిస్కంఫర్ట్ అంటే డ్రైనెస్ కానీ, లేకపోతే ఏమైనా కన్సిస్టెంట్గా ఏమైనా డిశ్చార్జ్ కానీ, లేకపోతే తగ్గినా తుమ్మినా ఏమైనా యూరిన్ లీకేజ్ కానీ, లేకపోతే చూడటానికి మీకు బాగాలేదు అనిపిస్తే ఈ కాస్మెటిక్ గైనకాలజీకి రావాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వయసు వారిలో ఎక్కువ వస్తూ ఉంటాయి? యూజువల్గా పోస్ట్ డెలివరీ డెలివరీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి బేబీ గ్రోత్ అంతా అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవ్వటము, లేకపోతే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో వెజనల్ డ్రైనెస్ ఉండటము, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళలో కాన్స్టెంట్గా లైఫ్ టైమ్ ఎంత మెడికేషన్ తీసుకున్నా సరే వైట్ డిశ్చార్జ్ అనేది కన్సిస్టెంట్గా చూస్తూ ఉంటాం అనమాట. లేకపోతే వెజనల్ లోపలికి ఏదో గాలి వెళ్ళి బయటికి రావటం లాంటి ఫీలింగ్ కొంతమందిలో ఉండిద్ది అనమాట. ఇలాంటి వాళ్ళు ఈ కాస్మెటిక్ గైనకాలజీ ప్రొసీజర్స్ చేయించుకోవాలి. అంటే ఈ వైజైనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటారు? అసలు మనకి స్కిన్ అనేది పెద్ద ఆర్గన్ అండి. అది బాడీ మొత్తం ఉండిద్ది అనమాట. దాంట్లో కొల్లాజిన్ అనే ఒక టిష్యూ ఉండిద్ది. ఆ టిష్యూ మన ఏజ్ అయ్యే కొద్దీ మనకి అది లాక్సిటీ వచ్చిద్ది. అంటే మనకి ఇప్పుడు మజిల్స్ లూజ్ అవటము, స్కిన్ లూజ్ అయిపోవటము అలా వస్తూ ఉంటాయి అనమాట. సో అది మనం వర్కౌట్ చేయట్లేదు, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు, లేకపోతే మనం మంచిగా ప్రోటీన్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు, లేకపోతే పోస్ట్ డెలివరీ పొట్ట బాగా పెద్దగా అయిపోయింది, ఆ పొట్ట బరువు అంతా మనకి ఆ పెల్విక్ ఏరియాలో గ్రో అయ్యిద్ది అనమాట. పోస్ట్ డెలివరీ చాలా మందికి ఆ పెల్విక్ ఏరియా వీక్నెస్ మూలంగా ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆర్ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఆగిపోయే ఏజ్ జస్ట్ 40s అండ్ 50s. ఈ ఏజ్లో వెజనల్ లాక్సిటీ అండ్ డ్రైనెస్ కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ రికరెంట్గా ఇలా వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి ఇలాంటి ప్రొసీజర్స్ యూస్ఫుల్ ఉంటాయి. ఓకే. వెజనల్ సర్జరీ అసలు ఎందుకు చేయించుకోవాలి? చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుందంటారు? అంటే మహిళలకి సాధారణంగా నార్మల్గానే ఉంటుందా, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తూ ఉంటారు? సో బేసికల్గా అసలు మీరు ఎందుకు వెజనల్ సర్జరీ చేయించుకుందాం అనుకున్నారు అనేది క్వశ్చన్. మీకు డ్రైనెస్ ఉందా, భార్యాభర్తలు కలిసేటప్పుడు పెయిన్ ఉందా, లేకపోతే మీకు కన్సిస్టెంట్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, మీకు కాన్స్టెంట్గా డ్రైనెస్, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తో వస్తారు మేజర్గా. లేకపోతే భార్యాభర్తలు కలిసినప్పుడు హస్బెండ్కి హ్యాపీనెస్ లేదా, ఇంతకుముందు సాటిస్ఫాక్షన్ అయినట్టు ఇప్పుడు ఉండట్లేదా. సో ఈ క్వశ్చన్స్తో ఎవరైనా మన ఓపీడీకి వస్తే వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాం, వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇన్ఫెక్షనా, డ్రైనెస్సా, యూరినరీ కాంటినెన్సా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లంతో వచ్చారా అని. దాని ప్రకారము మనం టైలర్డ్ అంటే వాళ్ళకి తగ్గట్టు మనము ఏ ట్రీట్మెంట్ చేయాలని అప్పుడు డిసైడ్ అవుతాం అనమాట. పోస్ట్ సర్జరీ దీంట్లో నాన్ సర్జికల్ ఉంటాయి, సర్జికల్ ఉంటాయి. నాన్ సర్జికల్ లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ, MNRF ఇవన్నీ కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. అది ఆ పేషెంట్కి అది ఫిట్ అయ్యిద్దా లేదా, లేదు సర్జికల్గానే వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్దా, అది మన ఓపీడీలో పేషెంట్స్ని చూసిన తర్వాత డిసైడ్ అవుతాము. సో వాళ్ళకి అన్ని కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి అంటే పేషెంట్ ఎక్స్పెక్టేషన్. సో నాన్ సర్జికల్గా చేస్తే ఎంత రిజల్ట్ వచ్చిద్ది అది పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాతే మనం చెప్పగలము. పోస్ట్ ఆపరేటివ్లో ఇప్పుడు ఏ సర్జరీకి అయినా సరే మినిమం మైల్డ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, పోస్ట్ ఆప్ కేర్ వాళ్ళు సరిగ్గా తీసుకుంటున్నారా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం అది డిటర్మైన్ చేస్తాము. అయితే ఇది మెచ్యూర్డ్ అవ్వని ఆడపిల్లల్లో కూడా ఏమైనా జరుగుతూ ఉంటుందంటారా? ఇలా మెచ్యూర్ అవ్వని ఆడపిల్లలు అంటే బేసికల్గా ఇప్పుడు చాలా మట్టుకు గర్ల్స్ చాలా ఎర్లీ ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. 9 years మేబీ సమ్ టైమ్స్ ఎర్లీ. సో వాళ్ళు ఎందుకంత ఎర్లీగా మెచ్యూర్ అయ్యారనేది మనము డయాగ్నోసిస్ చేయాలన్నమాట. అది ఈ మధ్యన 9 years ఎందుకు, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మన చుట్టుపక్కల పొల్యూషన్, ప్లాస్టిక్, మనం యూస్ చేస్తున్న ఎర్లీ ఏజ్లోనే యూస్ చేస్తున్న కాస్మెటిక్స్, ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ వాళ్ళలో ఈ ఎర్లీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ లుకింగ్ వెరీ మెచ్యూర్.
చాలా హెవీగా అనిపిస్తున్నారు, చాలా లావ్ అయిపోతున్నారు, సెంట్రల్ ఒబేసిటీ అలా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ చిన్న ఏజ్ నుంచి హైగా ఉంటున్నాయి. సో చిన్న చిన్న పిల్లల్లోనే షుగర్స్ వచ్చేస్తాం చూస్తున్నాము, కార్డియాక్ ఇష్యూస్ వస్తున్నాం చూస్తున్నాము. అలాగే వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా మనం ఏజ్ పెరిగే కొద్దీ చూస్తూ ఉంటాం అనమాట. సో యంగ్ కిడ్స్లో అయితే అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఏమైనా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటుంది, చాలా విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది, లేకపోతే రికరెంట్గా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటేనే వాళ్ళని మనం ట్రీట్ చేస్తాము. బిలో 18 years కిడ్స్ అంటిల్ అన్లెస్ వాళ్ళకి అపీరెన్స్ వైజ్ ఇట్లా అన్నిటికి మనం లీగల్గా అయితే మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వము. కిడ్స్ అబౌవ్ 18 years విత్ సెక్షువల్గా యాక్టివ్ ఉన్నారు, వాళ్ళకి ఇంకేదైనా వెజనల్ ఇష్యూస్ ఉన్నాయి, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్తో ఏమైనా వస్తున్నారు ఎవరైనా ఫీమేల్స్, ఇలాంటి కండిషన్స్ అంటే కొంతమందికి వాట్స్ లాగా వస్తాయి, లీజన్స్ ఏమైనా వస్తాయి, విత్ ద డర్మటాలజిస్ట్ విత్ ద హెల్ప్ దానికి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసి శాంప్లింగ్ తీసుకొని డయాగ్నోసిస్ చేసిన తర్వాతే మనం ఏ ట్రీట్మెంట్స్ అయినా ఇవ్వడం కుదిరిద్ది. ఓకే, ఈ సర్జరీ ఎలా చేస్తారంటారు? సో అది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన విషయంలో నాన్ సర్జికల్ ఉండిద్ది, సర్జికల్ ఉండిద్ది. సో నాన్ సర్జికల్ లేజర్స్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. జస్ట్ రావటము ఒక 15-20 minutes లేజర్స్తో వెజనల్ టైట్నింగ్ కానీ లేకపోతే డ్రైనెస్ రిమూవ్ చేయడానికి డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ రిక్వైర్మెంట్, లేకపోతే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ డిపెండింగ్ అపాన్ మైల్డ్ టు మోడరేట్ ఆ లెవెల్లో ఉంటే మనము నాన్ సర్జికల్ ప్రిఫర్ చేస్తాము. లేదు చాలా సివియర్ అంటే ఇలా కూర్చున్నా సరే యూరిన్ లీక్ అయిపోతుంది, లేకపోతే బ్లాడర్ కానీ రెక్టమ్ కానీ పూర్తిగా జారిపోయింది, లేకపోతే గర్భసంచి 3rd degree 4th degree అలా జారిపోయింది అంటే దానికి సర్జికల్ కానీ మనము మేనేజ్ చేయడం కుదిరిద్ది. ఓన్లీ 1st degree 2nd degrees అంటే మైల్డ్ టు మోడరేట్గా ఉంటే ఇష్యూస్ మాత్రమే మనం నాన్ సర్జికల్కి వెళ్తాం అనమాట.